రామోజీరావు గారి మరణ వార్త ఈరోజు ఉదయమే చాలా బాధ కలిగించింది. అయితే మన శాస్త్రాల ప్రకారం జాతస్య హి ధ్రువో మృత్యు వాంశాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాన్ని నరూపణాన్ని. ఏ రకంగా అయితే జీర్ణ వస్త్రాలని త్యజించి కొత్త బట్టలు వేసుకోవటం ఎలాగో ఈ జన్మ చాలించడం కూడా అలాంటిది. ఆయన పూర్తి జీవితం గడిపారు, ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించిన రంగంలో నాకెందుకో నేను ఆయన కలవగలనని అనుకున్నాను. అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టినా నన్ను ఒకసారి ఎందుకో కుదరలేదు. ఎనీవే, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి తెలియంది ఏముంది చెప్పండి? అటువంటి ఒక మహనీయుడు మనిషిగా పుట్టిన తర్వాత 10 మందికి మన వల్ల కానీ, మన సాయం వల్ల కానీ, లేదంటే మనం నిర్మించిన సంస్థల వల్ల కానీ నలుగురికి ఉపాధి కల్పించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. వేలాది మంది